హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి. రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం అండి. ఈ శనగపప్పు పాయసం చేయడం చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పాయసం తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1/4 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. 1 కప్పుకు 1/4 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఈ పప్పును కడుక్కోవాలండి. ఈ పప్పును బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని 1 గంట సేపు నాననివ్వాలండి. 1 గంట తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదండి, కొద్దిగా పలుకుగా ఉండేటట్లే ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గంటితోనే వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. మనకు పాయసం చిక్కగా వస్తుంది. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల పచ్చిపాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక 1½ కప్పు బెల్లం వేసుకోవాలండి. మనము 1 కప్పు శనగపప్పు అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, అందులోకి 1½ కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్లోనే పెట్టుకుని ఈ బెల్లం కరిగే వరకు గరిటెతో తిప్పుకోవాలండి. మనం ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసినామంటే పాలు విరిగిపోతాయి, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి చితక్కొట్టుకున్న ఇలాచీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వాలండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలండి. ఇక నేను జీడిపప్పులు అలాగే బాదం పప్పులు, కొబ్బరి వేసుకున్నానండి. ఈ పాయసంలో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పాయసంలో వీటిని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది.
ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ పండగకి ఈసారి శనగపప్పుతో పాయసాన్ని తయారు చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇందులో బియ్యం ఏమీ వాడలేదండి. హెల్త్కు చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.